హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మా అమ్మాయి కొంచెం ఫ్రీ టైమ్ దొరికిందని చెప్పేసని టీవీ చూస్తున్నాము. ఇంతలో సడన్‌గా మా అమ్మాయికి మలై బ్రోకలీ తినాలని అనిపించిందనంట. సో, నేనైతే ఇప్పుడు మలై బ్రోకలీ అయితే చేయాలి ఈమె కోసం. సో, లెట్స్ స్టార్టెడ్ మలై బ్రోకలీ. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ బ్రోకలీ, చీజ్, జింజర్ గార్లిక్ పేస్ట్, కాజు and pepper and salt, curd and cream. So let's start at broccoli. ఫస్ట్ బ్రాకలీని అయితే శుభ్రంగా నీట్‌గా వాష్ చేసుకొని 4-5 మినిట్స్ కుక్ అయ్యేలాగా మనం సాఫ్ట్‌గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా దీన్ని తింటారు. సో, ఇదైతే బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ ఒక జార్‌లో యాడ్ చేసి థిక్ పేస్ట్ అయ్యేలాగా బ్లెండ్ చేయాలి. సో, నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో ఏసేస్తున్నాను. సో, ఇంకా ఎవరికైనా కారంగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది పిల్లల కోసం చేస్తున్నాను గాబట్టి. సో, కొంచెం కారం తక్కువుండాలి గాబట్టి నేనైతే ఇది ఓకే. నేనైతే దీనికోసం బ్లెండర్ వాడాను. మీరు మిక్సీ జార్‌లో గూడా యేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం బ్రోకలీని తీసుకొని దీన్ని డ్రై అయిన తర్వాత మిక్సింగ్ బౌల్‌లో యేసుకోవాలి. మనం థిక్ పేస్ట్ చేసుకున్నాం గదా! ఆ పేస్ట్‌ని కూడా ఇందులో యేసుకోవాలి. వేసుకొని మన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇందులో యేసేసుకుంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి క్రీమీగా, సాఫ్టీగా అయితే మా బ్రోకలీ అనేది వస్తుంది. ఇది మనకి రెస్టారెంట్ స్టైల్ కూడా వస్తుంది ఇలానే. సో, ఇయన్నీ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మంచిగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 20-30 మినిట్స్ అయితే మనం ఇలాగే వదిలేద్దాము. వదిలేస్తే ఇది ముక్కలకనేది బాగా పడుతుందది. నెక్స్ట్ దీనికోసం నేనైతే ఎయిర్ ఫ్రైయర్ వాడాను. ఇన్‌కేస్ మీకు ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మీరు నాన్ స్టిక్ పాన్ గూడా వాడొచ్చు ఇది. నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసానది. ఇది సెపరేట్‌గా అయితే మనం ఇందులో పెట్టేసుకోవాలి. నేను ఏదైతే సెట్ చేసుకున్నానో దీన్ని 180 డిగ్రీస్ ఉండేలాగా నేను సెట్ చేసుకున్నాను. 15-20 మినిట్స్ టైం ఉంది దీనికోసం. ఇలా చేయడం వలన ఏంటంటే బ్రోకలీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే దీన్ని తీసుకుంటారు. సో, టైమర్ అయితే పెట్టేసుకున్నాను. స్టార్ట్ అయ్యింది. సో, ఫైనల్‌గా అయితే మలై బ్రోకలీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రీమీగా, చాలా టేస్టీగా అయితే వచ్చింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.